హాయ్ ఫ్రెండ్స్, రేపు మీరు 10th క్లాస్ లో ఎస్ఎస్సి ఎగ్జామ్ రాయబోతున్నారు 2 లెవెల్. సో మ్యాథ్స్ చాలా మంది ఫెయిల్ అవుతున్నారు, కొంచెం మ్యాథ్స్ పైన కాన్సన్ట్రేట్ చేసి రేపు పాస్ అవుతారు. సో మ్యాథ్స్ కి వెళ్తే పార్ట్ ఏ 80 మార్క్స్ ఉంటుంది, పార్ట్ బి 20 మార్క్స్ ఉంటుంది, 100 మార్క్స్. పార్ట్ ఏ లో సెక్షన్ 1 లో ఆన్సర్ ఎనీ 6 3 18 మార్క్స్, మళ్ళీ ఆన్సర్ ఎనీ 5 6 5 30, ఆన్సర్ ఎనీ 4 8 4 32. సో ఇది 80 మార్క్స్. బిట్స్ వచ్చేసి మీకు 20 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ పార్ట్ ఏ లో సమ్స్ ఎలా వస్తాయి మీకు చెప్తాను. సో ఫస్ట్ మీరు 5 మార్క్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే రేపు ఖచ్చితంగా ఒకటి కన్స్ట్రక్షన్ వస్తుంది. ఇదేంటంటే కన్స్ట్రక్ట్ ద ట్రయాంగిల్, దీనికి ఒకటి సర్కమ్ సర్కిల్ లేదా ఇన్ సర్కిల్. ఇది సర్కమ్ సర్కిల్, దీని లోపల ఉంటే ఇన్ సర్కిల్. సో ఇలా ఉంటుంది మీకు సర్కమ్ సర్కిల్. ఇది సర్కమ్ సర్కిల్. ఈ సర్కమ్ సర్కిల్ రేపు మీరు ప్రాక్టీస్ చేయండి ఒక సమ్ని. తర్వాత మీకు ఇందులో ఇంకోటి వచ్చేసి 5 మార్క్స్ కి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. సో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ వచ్చేసి స్టాటిస్టిక్స్ చాప్టర్ నుంచి వస్తుంది. సో ఇలా మీకు ఒక ఫ్రీక్వెన్సీ ఇస్తాడు, డిస్ట్రిబ్యూషన్ ఇస్తాడు, దీన్ని మీరు ఏం చేయాలంటే టేబుల్ లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, అంటే ఫ్రీక్వెన్సీ రాసుకొని దీన్ని టాలీ అంటాము. టాలీ అంటే ఏంటంటే నంబర్స్ కౌంట్ చేసి 1 2 3 4 5 1 2 3 4 5 ఈ విధంగా చేస్తే ఈ సమ్ ఒకటి మీరు ఖచ్చితంగా రేపు ప్రాక్టీస్ చేయండి, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. తర్వాత వచ్చేసి మీకు ఇంకో సమ్ వస్తుంది ఈ 5 మార్క్స్ లో రెగ్యులర్ వచ్చేది, షో దట్ ద నంబర్స్ ఆర్ ఇర్రాషనల్. నంబర్స్ ఆర్ ఇర్రాషనల్, ఇది కూడా మీకు చాలా రిపీటెడ్ క్వశ్చన్ లో రావడం జరుగుతుంది. తర్వాత ట్రిగ్నామెట్రీ నుంచి ఒక సమ్ వస్తుంది, ఇది 5 మార్క్స్. సో ఈ 5 మార్క్స్ సమ్లలో ఇది ప్రాక్టీస్ చేయండి. కమింగ్ టు 8 మార్క్స్, మీకు 8 మార్క్స్ లో మళ్ళీ మీకు స్టాటిస్టిక్స్ ఒక సమ్ వస్తుంది ఖచ్చితంగా. స్టాటిస్టిక్స్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. సో దీన్ని మీరు ఇక్కడ సాల్వ్ చేయాల్సి వస్తుంది, స్టాటిస్టిక్స్ సమ్ని ఈ విధంగా. సో నేనేమంటున్నానంటే మీరు మ్యాథమెటిక్స్ ఎట్లా ప్రాక్టీస్ చేయండి అంటే మోడల్ పేపర్ తీసుకొని ద మోస్ట్ రిపీటెడ్ చాప్టర్స్, స్టాటిస్టిక్స్ ఒకటి, ట్రిగ్నామెట్రీ ఒకటి, రాషనల్ నంబర్స్ ఒకటి, తర్వాత ఏరియాస్ ఒకటి, ఈ చాప్టర్ నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే రేపటి ఎగ్జామ్ చాలా మీరు ఈజీగా పాస్ కాగలుగుతారు. తర్వాత ప్రోగ్రెషన్స్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఉంటే ఆ ప్రోగ్రెషన్స్ చాప్టర్ చూసుకోండి. సో నేను ఏమంటున్నానంటే కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మ్యాథమెటిక్స్ కూడా మీరు పాస్ కాగలుగుతారు. ఒక కన్స్ట్రక్షన్, ఒక ఫ్రీక్వెన్సీ టేబుల్, ఒక స్టాటిస్టిక్స్ సమ్, ఒక ట్రిగ్నామెట్రీ సమ్. తర్వాత 3 మార్క్స్ లో మీకు చాలా మటుకు ఏమి ఇస్తాడంటే ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద సమ్ ఇఫ్ tan θ = 4/3, సో ఫైండ్ అదర్ సమ్స్. తర్వాత ఏరియాస్, సర్ఫేస్ ఏరియాస్, ఈ సర్ఫేస్ ఏరియాస్ సమ్స్ చాలా వస్తాయి. ఇది మీరు సర్ఫేస్ ఏరియాస్ నుంచి మీరు 3 మార్క్స్ సమ్ వస్తుంది, 5 మార్క్స్ సమ్ వస్తుంది, 8 మార్క్స్. సర్ఫేస్ ఏంటండి, సిలిండర్స్, ఏరియా ఆఫ్ ద సిలిండర్, కోన్, తర్వాత స్పియర్స్, ఇట్లా ఉంటుంది. దీని యొక్క సమ్స్ ని కూడా మీరు రేపు ప్రాక్టీస్ చేసుకుంటే ఇన్ లెవెల్స్ కూడా వస్తాయి. అండ్ లాస్ట్లీ ఒకటి మీరు కోఆర్డినేట్ జామెట్రీ కూడా ప్రాక్టీస్ చేయండి, కోఆర్డినేటర్ జామెట్రీ. సో ఈ సమ్స్ కొన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే అంటే మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుంచి అన్ని మీరు ప్రాక్టీస్ చేయలేరు కాబట్టి ఈ మోడల్ పేపర్ నుంచి మీరు ఒక 3 మోడల్ పేపర్స్ నుంచి నేను చెప్పినటువంటి చాప్టర్స్ నుంచి మీరు రేపు ప్రాక్టీస్ చేస్తే 3 మార్క్స్ 5 మార్క్స్ 8 మార్క్స్ అట్లీస్ట్ హాఫ్ సమ్స్ అన్న మీరు రేపు చేయగలుగుతారు. కాబట్టి పెద్దగా పానిక్ కాకండి. మొత్తం 100 మార్క్స్ రాయకుండా ఒక 50 మార్క్స్ అటెంప్ట్ చేయండి, మీరు ఖచ్చితంగా రేపు పాస్ అవుతారు. ఎలాగో 20 మార్క్స్ మీకు బిట్స్ వస్తాయి కాబట్టి కొంచెము మీకు ఈజీగా పాస్ అయ్యే విధంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.